పాస్ అయినా హ్యాపీయే, ఫెయిల్ అయినా అది. పిల్లలు పాస్ అయినా హ్యాపీయే, పిల్లలు ఫెయిల్ అయినా హ్యాపీ. పిల్లలు కూడా సంతోషపడదు. ఓ దెబ్బైంది బాధపడవాకండ్రా, ఏందంటే జీవితం పోయింది అయింది, మళ్ళీ రాద్దు కానిలే కానీ అంతేనంటావా నాన్న? అంతేరా, ఏంది మరి దానికోసం దిగులు వేసుకొని గందరగోళం అయితే ఉన్న మళ్ళీ పాస్ అవుతావు ఏంది? మళ్ళీ పేపర్ మారి వచ్చిద్దా? మారి రాదుగా, అయిపోయింది. కష్టపడ్డావు, నీ వంతు నువ్వు పాపం వర్కౌట్ కాలే, చేసేది ఏముంది? అదంతా దేవుని కృప. నీ వంతు అయితే నువ్వు కష్టపడి చదవటం నేను చూసా. పాపం నీ వంతు నువ్వు కష్టపడ్డావు, వదిలేసే. దాని గురించి కృంగిపోతాయరా, అది పోతే ఇక లైఫే పోయిందా ఏంది? లోకంలో జల్లనోడు దేవుడిలో జల్లుతాడా? అవసరమైతే దేవుడు ఆడుకుంటాడు, దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. ఏంది దాన్ని కృంగిపోతావు ఏంది, ఏడుస్తావు ఏంది, దిగులు పడతావు ఏందిగా? మనం దేవుని ఆత్మ సంబంధులు రా, హ్యాపీగా ఉండాలి అంతే. కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు బిర్యానీ వండిస్తాడు ఫాదర్ ఇంట్లో. ఫెయిల్ అయినప్పుడు ఏ ఫాదర్ అయినా వండిస్తాడా? అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఈజీగా చెప్పాలంటే అది జోక్గా, నిజంగా అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఆత్మ లోపల ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. పాసును బట్టి స్తోత్రం, ఫెయిల్ని బట్టి కూడా అది. ఇప్పుడు కొంతమంది తండ్రులు గుర్తొచ్చిదారు, రే నేను తిట్టానే పాపం అండి అనవసరంగాని. మరి అదేగా దేబ్రే మొహం, నేను చెప్పేటప్పుడు వినవు నువ్వు, విన్నట్టే మొహం పెడతావు, ఏడో ఉంటావు, చెప్పినప్పుడు వినవు. ఆడు ఫెయిల్ అయ్యాడు, రే నువ్వు ఫెయిల్ అయిన సందర్భంగా ఈరోజు పార్టీ రా, ఇంట్లో ఫంక్షన్ రా, బిర్యానీ వండు. వాడు ఎట్లుంటాడే? వాడికి సత్తాను పోతానంటాడా? నువ్వు కష్టపడి చదివావు బేటా, మిస్ అయింది ఏంది, పోతే పోయింది ఏంది, లైఫే పోయిందా ఏందిరా? దేవుడు ఏదో ఒక విధంగా నీ కృపనిస్తాడు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, భయపడద్దు. మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు సంతోషం కలిగే కార్యాలు చాలా మన జీవితంలో వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. ఏది? మనం శత్రువులమై ఉండగానే మనం ఆయనకి రివర్స్లో ఉండగానే మనల్ని ప్రేమించి మనకు సంతోషం కలిగించే ఘట్టాలు ఎన్నో మన జీవితంలో వచ్చేటట్టు చేశాడు ఆయన. శత్రువులమై ఉన్నప్పుడే మన సంతోషాన్ని వెతికాడు అంటే, ఇప్పుడు ఆయన సేవకులమై, ఆయన ప్రేమించేవారమై ఆయన వైపు తిరిగినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. సమస్తము కూడా మన సంతోషానికే సమకూర్చి జరిగించును కదా. సందేహం ఎలా, డౌట్ ఎలా? దేవునికి స్తోత్రం. ఏమంటారండి? మనం ఆయన్ని ప్రేమించి ఆయన తట్టు తిరిగి ఆయన సంతోషాన్ని వెతుకుతుంటే ఇంకా మురిసిపోడు. మనం ఆ లేకి వ్యవహారంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని సంతోషపెట్టడానికి చూశాడే. ఆ లేకిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ లేకిని కడిగేసుకొని ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఆయన రెక్కల కిందికి వచ్చి సచ్చినా బతికినా ఆయన సంతోషమే, ఆయన ఇష్ట ప్రకారమే బతకాలి, ఆయన చిత్తమే చేయాలి అని ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సంతోషాన్ని నిరంతరం మనం కోరుకుంటున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. అందుకే చెప్పాడు ఏమనంటే, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు. 16వ వచనం చూడు. ప్రతి విషయమునందును, చాలిక 16వ వచనం చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:16. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. మర్యాదగా చెప్తున్నా, సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఏంటి ప్రభా వార్నింగ్ ఇస్తున్నావా? అవును, మీరు సంతోషంగా ఉండటం నాకు కావాలి, సంతోషంగా ఉండకపోతే మామూలుగా ఉండదు అన్నట్టు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? మనం ఎల్లప్పుడూ ఆయన సంతోషాన్ని వెతుకుతాం కాబట్టి. అదే న్యాయం, అదే మనం సృష్టించబడటానికి కారణం. మన సంతోషాలు మనం వెతుక్కోవటం కాదు, ఆయన సంతోషాన్ని వెతకటం.
మనకి చక్కని మాదిరి దైవత్రిత్వమే. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, అంతా తండ్రిదే అని ఈయనేమో ఆయన్ని మయంపరుస్తాడు, ఆయన సంతోషపెట్టడానికి చూస్తాడు. కుమారుడు ఎవరో ఆయన, ఎవరో ఆ కుమారుడు ఎవరో. సౌండ్ పెంచండి, ఎందుకు ఉస్సు అంటున్నారు? యేసయ్య కుమారుడు. అంతా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే జరగాలి, ఆయన సంతోషమే అంటాడు ఈయన. మరి ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే నా కుమారుడి నామం పైనామం అంటాడు. కుమారుడేమో తండ్రిని మయంపరుస్తుంటే తండ్రి ఏమో తనను మరుగు చేసుకుని కుమారుడిని పైకెత్తుతాడు. ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉండేటువంటి విషయమే దైవత్రిత్వంలో జరిగేది. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడేమో ఇద్దరిని కనపరుస్తాడు. దైవత్రిత్వంలో పరస్పరం ఒకరి సంతోషాన్ని ఒకరు వెతుకుట, ఒకరినొకరు మహిమపరచుట అనేది కనపడిద్ది. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరినొకరు సంతోషపెట్టుట, ఒకరినొకరు ఘనపరచుట అనేవి ఉన్నాయి. ఈరోజు ఒక కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, దేవుడు మనల్ని సంతోషపెట్టాడా లేదన్నది పక్కన పెడదాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పని చేసి తీరతాడులే కానీ ఆయన, అయితే ఆ సెక్షనే పక్కన పెడదాం. అసలు మనం ఎందుకు పుట్టామన్న ఒక మాట తీసుకుందాం ఈవేళ. మనం ఎందుకు నేను ఎందుకు పుట్టా? నా సంతోషం కోసం నేను పుట్టానా, లేకపోతే నేను ఎవరిని సంతోషపెట్టడానికి పుట్టాను? ఎవరి కోసం నేను నిర్మించబడ్డాను అంటే లేఖనం చెప్తున్నది సృష్టికర్తను సంతోషపెట్టుట అనేది మొదటిది, అనేకుల సంతోషము కోసము నువ్వు పుట్టావన్నది రెండవది. యోహాను గూర్చి దూత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంతేకాదు, కన్న తండ్రివైన నీకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగును. కన్న తండ్రిగా నీ కుమారుడైన యోహానును బట్టి నీకు సంతోషము మహా ఆనందం కలిగిద్ది జకర్యా. అంతేకాదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఆ కొడుకు ద్వారా అనేక మంది సంతోషిస్తారయా. అనేక మంది సంతోషానికి ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతున్నాడు. నీ ద్వారా పుట్టేవాడు తన సంతోషాన్ని వెతికేవాడు కాదు, తనను పంపిన వాని సంతోషాన్ని వెతికేవాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనవాడై తండ్రుల హృదయం పిల్లల తట్టునకును, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతాడు. ప్రభువు రావడానికి మార్గం సరళపరుస్తాడు. దేవుడు నియమించిన ఒక దూతయ నీ కడుపున పడుతున్నాడు. బా, ఎంత శుభకరమైన వార్త! మనకి 2 జన్మలు ప్రియులారా. ఒకటి తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ, రెండవది దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ. అది బాప్తిస్మం ద్వారా పొందిన జన్మ. తల్లి గర్భంలో జన్మించిన జన్మ ద్వారా మనకి వాస్తవం అర్థం కాలేదు, ఏదో బతికేసాం అలాగా. కానీ రెండవ జన్మ, క్రొత్త జన్మ అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు మన జన్మ సార్థకత ఎలా చేసుకోవాలో మనకు తెలియపరచబడింది. దాని నెరవేర్పు కోసమే ఇప్పుడు నిరంతరం మనం కృషి చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఎందుకు మనం జన్మించాం అనే పాఠం క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు నాకు అర్థం కాలేదు, కానీ కడగబడిన తర్వాత నాకు అర్థమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అవును కదా, నేను క్రీస్తులో క్రొత్తగా జన్మించిన రోజు. నిజంగా ఈ జన్మ లేకపోతే, ఒక్క జన్మతోనే నేను ఆగిపోయినట్టయితే, తల్లి గర్భాన పుట్టిన ఆ జన్మతో ఆగిపోయినట్టయితే పాపిగానే తెచ్చేవాడిని, నరకానికి పోయేవాడిని. కానీ ఈ రెండవ జన్మ అనుభవం ద్వారా నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసున్నయ్యా. ఇంతవరకు సంతోషమే. మరి ఇంతవరకేనా, లేకపోతే ఇంకా నా జన్మ వెనక ఏమన్నా కారణం ఉందా? నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళటం అంతవరకేనా, లేకపోతే ఇంకా నేను పుట్టడం వల్ల ఏమన్నా ఉందా అంటే, నా సృష్టికర్త సంతోషము, అనేకుల సంతోషము నేను నెరవేర్చాలి. అది నా జన్మ వెనక దేవుని ఉద్దేశం.
ప్రియులారా, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 సృష్టికర్త, నంబర్ 2 కన్నవాళ్ళు, నంబర్ 3 పొరుగువారు అనేకులు. ఈ ముగ్గురి యొక్క సంతోషాన్ని మనం వెతకాలి. అదే జన్మ, అదే జీవితం, అదే సార్థకత. ఈ 3 సంతోషాలు వెతకకుండా బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. ఈ 3 సంతోషాలు వెతకకుండా బతికేస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సృష్టికర్తను పట్టించుకోరు, కన్నవాళ్ళని పట్టించుకోరు, ఇరుగు పొరుగుల సమాజ స్థితిని పట్టించుకోరు. అవునా కాదా? ఈ 3 పట్టించుకోకుండా తమ సంతోషాన్ని వెతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్నాను. ఇది నిజమా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి. థ్యాంక్ యూ. లైన్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాలే. ఈ 3 సంతోషాలు పట్టించుకోవట్లా. ఎవడు ఎట్ట సస్తే నాకెందుకు, సృష్టికర్తతో నాకెందుకు, పక్కోడితో నాకెందుకు, కన్నోళ్ళతో నాకెందుకు. కన్నారు, వాళ్ళ బాధ్యత పెంచారు, పెద్ద చేశారు. కన్నప్పుడు చేరాయింది అంతవరకే. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే మనకెందుకు అని అన్నిటిని వదిలేసి బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్న మాట అబద్ధం కాదు, నగ్న సత్యం, పచ్చి నిజం. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలా. వాళ్ళ జన్మ కారణం వాళ్ళకి తెలియలే. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు చస్తున్నారో తెలియదు. ఈ 3 విషయాలు ఎరగని వ్యక్తులను బైబిల్ ఏముందో తెలుసా? వివేక శూన్యములకు మృగములు అంది. వివేకము లేని మృగాలు అంది అండి. తల్లులు, మృగానికి కూడా తెలియదు అది ఎందుకు పుట్టిందో. అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, ఎందుకు చస్తుందో తెలియదు, ఎందుకు చంపబడుతుందో తెలీదు. దాని జన్మ కారణం దానికి తెలియదు మృగానికి. మరి ఇప్పుడు ఎవరి సంతోషాన్ని పట్టించుకోకుండా తన కోసం తానే బతుకుతున్న వాడికి ఆ మృగానికి తేడా అయింది. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు పుట్టానో తెలియకుండా, ఎవరి సంతోషాన్ని వెతకకుండా తన సంతోషం కోసమే తను బతుకుతున్న మనిషి జంతువుతో సమానం. ఎవరితో సమానం? జంతువుతో సమానం. జంతువుకి తెలియదు అది ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో, ఎందుకు తింటుందో, ఎందుకు తిరుగుతుందో, ఎందుకు చస్తుందో దానికి తెలియదు. అలాగే తన కోసం తానే బతుకుతున్న మనిషి బతుకు కూడా ఆ జంతువుతో సమానమే. ఒకప్పుడు మనం అట్టివారిమై ఉంటిమి, అయితే దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి, ఒరే అందుకు కాదురా నీ బ్రతుకు ఇందుకు, అమ్మా అందుకు కాదే తల్లి నీ బ్రతుకు ఇందుకు అని చెప్పినప్పుడు ధన్యులమయ్యాం. ఈరోజు మీ అందరికి కూడా మీ పుట్టుక వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటో అది మీరు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నా మీకు. వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు. మనం వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు. ఈ మాటని మనం సార్థకం చేసుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే యోహానుకే దేవుడా మన దేవుడు, నీకు నాకు కూడా దేవుడు. ఏమయ్యా బాప్తిజం ఇచ్చి యోహాను గురించి అంత మాట అనిపించావు, దూత ద్వారా అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు, కన్న తండ్రి అయినా నువ్వు కూడా సంతోషపడి మహా ఆనందం పొందుతా ఉన్నావు. ఆ భాగ్యం యోహానుకు ఒక్కడికైనా మాకు లేదా? మాకు కావాలి ప్రభువా, లేకపోతే ఈ జన్మకు అర్థం ఏంటి తండ్రి? కాబట్టి మేము కూడా నీ సంతోషాన్ని వెతికేవారమై ఉంటాము, మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా అని అడగాలి. రైట్. ఇప్పుడు 3 సంగతులు. మొట్టమొదటిది, సృష్టికర్త సంతోషాన్ని మనం వెతకాలి అంటే అసలు దేన్ని బట్టి ఆయన సంతోషపడతాడనేది నేను స్టార్టింగ్లో వేసుకున్న పరిశీలన, చూసుకున్న పరిశీలన, చేసిన అన్వేషణ, వేసుకున్న ప్రశ్న. నేను నూతన జన్మ ఎత్తాను, బాగుంది, నరకం తప్పించుకున్నాను, పరలోక రాజ్య వారసుని అయ్యాను, ఇంతవరకేనా లేకపోతే ఇంకోటేనా? లేదు. నన్ను క్రొత్త జన్మ అనుభవంలో కన్నవానికి సంతోషం కలిగించాలి. రైట్. నా సృష్టికర్త సంతోషాన్ని నేను వెతకాలి. ఏం చేస్తే ఆయన సంతోషపడతాడన్న ప్రశ్న వేసుకున్నా. ప్రభు సంతోషించే విషయాల్లో మొట్టమొదటిది మనం విశ్వాస పాత్రులమై ఉండుట
బట్టి ఆయన సంతోషపడువాడై ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము గలవాడు అంటే దేవునికి ఇష్టం, వాడిని బట్టి దేవుడు సంతోషపడతాడు. సో దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే పాయింట్ నెంబర్ 1, మనం విశ్వాసాన్ని కలిగిన వారమై బ్రతుకంతా గడపాలి. జీవితకాలం అంతటిలో విశ్వాసరహిత జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. జీవితం అంతటిలో విశ్వాస సహితమైనటువంటి భక్తిని చేయాలి. అలాంటి బ్రతుకును కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 ఇచ్చిన సాక్ష్యం అదే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో మన జీవితకాలం అంతట్లో కూడా విశ్వాసము గలవారమై, ఎవని యందు? దేవుని యందు విశ్వాసము గలవారమై మనం ఉన్న ఎడల మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసం అనగానే విశ్వాసం అంతా ఒక్కటి కాదండి. విశ్వాసం రకాలుంది. విశ్వాసం రకాలుందండి. మొట్టమొదటిది కృపావరాల్లో ఒకటి విశ్వాసం. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే 9 కృపావరాల్లో విశ్వాసం అనేది ఒక వరం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము అనే వరము ద్వారా అందరికీ ప్రయోజనం కలిగిద్దట. మనలో విశ్వాసం అనే వరము కానీ ఉన్నట్టయితే మన విశ్వాసాన్ని బట్టి దేవుని మహిమకు అలాగే సమాజ ప్రయోజనానికి గొప్ప కార్యాలకు పూనుకుంటామట. ఇప్పుడు 2వ టైప్ విశ్వాసం చెప్తా. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం. అది గలతీ పత్రిక 5:22లోంచి చదివితే ఉంటుంది చూడండి. పెన్నుంటే రాసుకోండి, సందర్భం వచ్చింది అందుకే చెబుతున్నా. గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. అద్దుగో సాత్వికము, ఆశా నిగ్రహం అన్న దాంట్లో చూడు, ప్రేమ ఒకటి, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఎన్నోదండి విశ్వాసం? 7. చూసారా? 7వది విశ్వాసం. 7వ సంఖ్య సంపూర్ణ సంఖ్య. ఖచ్చితంగా విశ్వాసాన్ని 7లో పెట్టాడు చూడు. ఈ విశ్వాసం ఏంటి అంటే దీన్ని బట్టి కూడా దేవుడు సంతోషపడతాడు. ఈ విశ్వాసం ప్రత్యేకత ఏంటంటే అసాధారణ పరిస్థితులలో సైతం, అననుకూల పరిస్థితులలో సైతం మనలో ఉండి పరిశుద్ధాత్ముడు వ్యక్తం చేసేటువంటి విశ్వాసమే ఈ విశ్వాసం. సహజంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కనపరిచే విశ్వాసం వేరు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. విశ్వసించడానికి అసలు అవకాశమే లేనట్లు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కొద్ది గొప్ప కొంచెం ఒక 10% అవకాశం ఉంది సార్ ఆమె గర్భవతి కావడానికి, 90% లేదు సార్ అంటే 10% అన్న ఛాన్స్ ఉంది కదా, దేవుడి యందు విశ్వాసం ఉంచుదామని కొంతమంది విశ్వాసం వ్యక్తపరుస్తారు. 100కి 100% ఉండదు, కానీ ఉంటే 100కి 150%. ఈమెకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, అసలు ఆ సెక్షనే ఈమెకి లేదు అన్నప్పుడు విశ్వాసం ఉంచుతారు చూడు. దాన్ని ఏమంటారంటే నిరీక్షణకు అసలు ఆధారము లేనప్పుడు నమ్ముట. దేవునికి స్తోత్రం. ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మేది కాదు, పూర్తి రివర్స్లో ఉన్నప్పుడు సైతం దేవుని నమ్మేటువంటి విశ్వాసమే పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే విశ్వాసము. అది మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే విశ్వాసం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నిర్ధారణ చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ మనలో కానీ ఉన్నట్టయితే ఆయన వ్యక్తపరిచే వ్యక్తతలే ఈ 9. అర్థమైందా? ఇంట్లో నిప్పు ఉంది అంటే బయటికి పొగొచ్చినట్టు. స్తోత్రం. ఈ చెట్టు మామిడి చెట్టే అంటే మామిడికాయలు కాసినట్టు. మనలో పరిశుద్ధాత్మ అనే
వ్యక్తి ఉంటే మనకు కాసే కాయలే ఈ 9. అర్థమైందా? ఇది కమలాకాయ లేదా నారింజకాయ అంటే దాన్ని ఓపెన్ చేస్తే 9 భాగాలు 11 భాగాలు ఉంటాయి. అట్లాగా మనలో దేవుని ఆత్మ అనే ఫలం ఉంటే, ఆత్మ అనేవాడు మనలో ఉంటే వ్యక్తమయ్యేటువంటి 9 విధములైన భాగములే, ఆ వ్యక్తతలే, ఆ ఫలమే ఈ 9. దేవుని ఆత్మను తన యందు కలిగి ఉన్నవాడు ప్రేమ కలిగిన వాడై ఉంటాడు. ఏ ప్రేమ? జంతువు మీద చూపించే ప్రేమ కాదు, తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ కాదు. ఇవన్నీ సాధారణ ప్రేమలు. అన్న తమ్ముడి మీద చూపించే ప్రేమ, అక్క చెల్లి మీద చూపించే ప్రేమ, భార్య భర్త మీద, భర్త భార్య మీద చూపించే ప్రేమలు ఇవి కాదు. పరిశుద్ధాత్మ మూలంగా మనలో నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ అసాధారణ ప్రేమ. అంటే ఏంటో తెలుసా? అగాపే, అంటే శత్రువుని కూడా ప్రేమించేటువంటి ప్రేమ. కీడు చేసిన వాడి మేలును కోరే ప్రేమ, నష్టపుచ్చిన వాడికి లాభాన్ని చేకూర్చాలనుకునే ప్రేమ. ఇది యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ. ఆత్మ మనలో ఉంటే ఆ ప్రేమ మనలో వ్యక్తమైద్ది. ఆత్మ మనలో ఉంటే సంతోషం అన్నాడు. పరిశుద్ధాత్మ తన యందు కలిగి ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరుగుతున్నావంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడో లేదో డౌట్ పడాలి. నీకు మేము మంచి చేసిన వాళ్ళనే ప్రేమించి నీకు కొంచెం ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు సహజ ప్రేమనే కలిగి ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ మూలమైన ప్రేమ నీలో లేదు. పరిశుద్ధాత్మ మూలమైన ప్రేమ నీలో ఉంటే నీకు నష్టం కలిగించిన వాడిని సైతం పోనీలేబ్బా వాడికి తెలుసు అంటావని వాడిని కూడా ప్రేమిస్తాం. మామూలు విషయం కాదు అది. మనకు నష్టం చేసినోడు మన కంటికి కనపడితే ఎట్టుంటుంది? ఇదన్నా వాళ్ళరా అనిపిస్తుంటుంది. కానీ అదే దేవుని ఆత్మ మూలంగా ప్రేమ నీలో ఉందనుకో, అట్లాంటి లక్షణం రాదు. మనం చూసినప్పుడు జాలి కలుగుతుంటుంది, ప్రేమ కలుగుతుంటుంది. ఏ తిక్కలోడు, వాడు తెలిసా పని చేశాడా? పానీలేదు సోదరుడు, తిక్కలోడు తెలియదు. వాడికి ఏదన్నా మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సంతోషంగా చేస్తాడు. ఎవరికి? వాడికా? వాడు మామూలుడు కాదు. వాడు నాకు ఎంత చేస్తే నేను బల్లే పని అనడం. చేద్దాం. మరి నీకు ఇంత అన్యాయం చేశాడు కదా, వాడు అన్యాయం చేశాడని నేను కూడా వాడికి అన్యాయం చేసేదా? అది దేవుని ప్రేమ అయిద్దా? దేవుని ప్రేమ అంటే ఏంటి? అన్యాయం చేసిన వాడికి కూడా మేలు చేయటమే నా యేసయ్య ప్రేమ. ఇలాగా అననుకూల పరిస్థితుల్లో అసాధారణంగా ఉంటుందని అందరికీ ఉన్నట్టు ఉండదు, స్పెషల్. ఇక అందులో చెప్పినటువంటి 9 అంతే. ప్రేమ, శత్రువుని కూడా ప్రేమి. సంతోషం, కొంతమంది పరిస్థితులు బాగున్నప్పుడు ఇగిలిత్తా తిరుగుతారు, కలకలకల్లాడిపోతుంటాయి మొఖాలు. కొద్దిగా పరిస్థితులు రివర్స్ అయినాయి అనుకో, ఏడుపు మొహం వేసుకొని తిరుగుతారు. కానీ దేవుని పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నవాడు సంతోషం ఎలా ఉంటుందంటే ఎనీ టైం ఒకటే ఫీలింగ్. ఎనీ టైం ఏంటిది? ఎనీ టైం ఒకటే ఫీలింగ్ అంటే ఏడుపు కొట్టి మొహం వేసుకొని తిరగటం కాదు. ఎప్పుడు హ్యాపీయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం కూడా అంతే ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. అప్పులు అయినా హ్యాపీయే, అప్పులు తీరినా హ్యాపీయే. అప్పులు తీరితే అనడం, అప్పులు వస్తేనేమో అనడం. అప్పు అయినా స్తోత్రం, అప్పు తీరినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, హల్లెలూయా. ఎప్పుడు హ్యాపీయే. పాస్ అయినా హ్యాపీయే, ఫెయిల్ అయినా అది. పిల్లలు పాస్ అయినా హ్యాపీయే, పిల్లలు ఫెయిల్ అయినా హ్యాపీ. పిల్లలు కూడా సంతోషపడితే ఓ దెబ్బైంది బాధపడవాకండి రా, ఏందంటే జీవితం పోయింది అయింది, మళ్ళీ రాద్దు కానిలే కానీ అంతేనంటావా నాన్న? అంతేరా. ఏంది మరి దానికోసం దిగులు వేసుకొని గందరగోళం అయితే ఉన్న మళ్ళీ పాస్ అవుతావు ఏంది? మళ్ళీ పేపర్ మారి వచ్చిద్దా? మారి రాదుగా, అయిపోయింది. కష్టపడ్డావు, నీ వంతు నువ్వు పాపం వర్కౌట్ కాలే, చేసేది ఏముంది? అదంతా దేవుని కృప. నీ వంతు అయితే నువ్వు కష్టపడి చదవటం నేను చూసా. పాపం నీ వంతు నువ్వు కష్టపడ్డావు, వదిలేసే. దాని గురించి కృంగిపోతాయరా? అది పోతే ఇక లైఫే పోయిందా ఏంది?
లోకంలో జలనోడు దేవుళ్ళు జల్లుతాడా? అవసరమైతే దేవుడు ఆడుకుంటాడు, దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. ఏంది దాన్ని కృంగిపోతావు, ఏంది ఏడుస్తావు, ఏంది దిగులు పడతావు, ఎందుకుగా మనం దేవుని ఆత్మ సంబంధులు రా, హ్యాపీగా ఉండాలి అంతే. కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు బిర్యానీ వండిస్తాడు ఫాదర్ ఇంట్లో. ఫెయిల్ అయినప్పుడు ఏ ఫాదర్ అయినా వండిస్తాడా? అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఈజీగా చెప్పాలంటే అది జోక్గా, నిజంగా అలా వండించేవాడే పరిశుద్ధాత్మ సంబంధి. ఆత్మ లోపల ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. పాస్ను బట్టి స్తోత్రం, ఫెయిల్ని బట్టి కూడా అది. ఇప్పుడు కొంతమంది తండ్రులు గుర్తొచ్చిదారు, రే నేను తిట్టానే పాపం అండి అనవసరంగా అని. మరి అదేగా దేబ్రే మొహం. నేను చెప్పేటప్పుడు వినవు నువ్వు, విన్నట్టే మొహం పెడతావు, ఏడో ఉంటావు, చెప్పినప్పుడు వినవు. ఆడు ఫెయిల్ అయ్యాడు, రే నువ్వు ఫెయిల్ అయిన సందర్భంగా ఈరోజు పార్టీ రా, ఇంట్లో ఫంక్షన్ రా, బిర్యానీ వండు. వాడు ఎట్లుంటాడే? వాడికి సత్తాను పోతానంటాడా? నువ్వు కష్టపడి చదివావు బేటా, మిస్ అయింది, ఏంది పోతే పోయింది, ఏంది లైఫే పోయిందా ఏందిరా? దేవుడు ఏదో ఒక విధంగా నీ కృపనిస్తాడు. డోంట్ వరీ, భయపడద్దు. అట్లా ప్రేమ అసాధారణంగా ఉంటుంది, సంతోషం కూడా రివర్స్లో ఉంటుంది. సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఏమండి దీర్ఘశాంతం. ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. ఇట్లా ఇప్పుడు పర్సనాలిటీలో ఈ అబ్బాయి ఎక్కువ, నేను ఎక్కువ, నేనేగా. ఇప్పుడు మా ఇద్దరికి కొట్లాట అయిందను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ అబ్బాయి నాకెళ్ళి చూసి కొడుతును కానీ దీర్ఘశాంతంతో ఉంటున్నాను అంటే నడిచిద్దా? ఎందుకు? ఆయనకంటే బలంగా ఉన్నాను నేను, నన్ను కొట్టలేడు. కొట్టకపోక ఏం వంక పెడుతున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, అవునా? కానీ దీర్ఘశాంతంగా ఉన్నానని ఆయన అంటే నడవదు, ఎందుకంటే ఆయన కొట్టలేడు. కానీ నేను కొట్టగలను, ఎందుకంటే ఎక్కువ బలం కలిగి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, నేను నిజంగా ఆయన ఎందుకు కొడతాను, ఆయన నన్నే కొడతాడులే కానీ మాట వారు చెబుతున్నాను, పర్సనాలిటీ ప్రకారం చెబుతున్నాను. ఆయనకంటే నేను బలవంతుడనై ఉన్నాను, ఆయన నన్ను గెలిచుకున్నాడు. ఒక్క దెబ్బలో కొట్టగలను, ఆయన కొట్టకుండా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇది పరసంబంధమైన దీర్ఘశాంతం. అర్థమైందా? కొట్టలేక దీర్ఘశాంతం అంటాం కాదు, కొట్టగలిగే శక్తి ఉండి కొట్టకుండా తను తమాయించుకుంటాడు చూడు, దీర్ఘశాంతుడు వాడు. తొందరపడి కోపపడకుండా, ఆత్రపడి ఆవేశపడకుండా. ఒక్కొక్కడు భార్య మీద ఊరికి ఎగబడుతుంటాడు, ఏ అని దూకుతూ ఉంటాడు, అని తిరిగి కొట్టదు కాబట్టి. అదే కరాటే బ్లాక్ బెల్ట్ అనుకో, ఏ అంటే పగిలిపోద్ది ఎక్కడెక్కడ. దేవునికి స్తోత్రం. భార్య కొట్టదు కదండి పాపం, కొడితే కొట్టదు, తిడితే తిట్టదు, లోబడి ఉంటుంది. అందుకని తెగ సాగించుకుంటుంటాడు ఒక్కొక్కడు. అదే గొప్పతనం. భార్యను కొట్టగలిగి ఆమెని అణచగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి పొరపాటు పడితే తొందరపడి దెబ్బ కొట్టకుండా, మాట అనకుండా దీర్ఘశాంతంతో తమాయించుకుంటాడు చూడు, అది పరిశుద్ధాత్మ సంబంధి లక్షణం. దేవుడు అలా ఉన్నాడండి. మరి దేవుడికి దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోదు. మనం సామాన్యంగా కోపపడడు. అబ్బో ఇప్పుడు ఇవన్నీ వర్ణించాలంటే చాలా టైం పట్టిద్దిలే, కానీ విశ్వాసం కూడా అలా ఉంటుంది. ఇక మిగిలినవన్నీ అంతే రివర్స్లో వేసుకోండి మీరు. ప్రేమ అంతే ఉంటుంది, సంతోషం అంతే ఉంటుంది, సమాధానం అంతే ఉంటుంది, దీర్ఘశాంతం అంతే ఉంటుంది, దయాళుత్వం అంతే ఉంటుంది, విశ్వాసం కూడా అంతే ఉంటుంది. విశ్వాసం ఎట్లుంటుంది తెలుసా? అసలు అమ్మో సాధ్యం కాదు, ఏ అవకాశం లేదు అన్నప్పుడు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. అనుకూల పరిస్థితుల్లో విశ్వసించేది కాదు, పూర్తిగా డోర్స్ క్లోజ్ అయినప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచేది అసాధారణ విశ్వాసం. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అలాంటి విశ్వాసం వ్యక్తమైతే, అలాంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? విశ్వాసమును బట్టి.
విశ్వాసం ద్వారా సంతోషపడతాడు. కృపను వేడుడు ఉంటే సంతోషపడతాడు. ఏమండి, ఆయన మనం మంచి క్రియలు సత్క్రియలు చేస్తూ ఉంటే ఆ క్రియల వల్ల అన్ని జనులు దేవుని మయంపరుస్తూ ఉంటే ఫలితంగా సంతోషపడతాడు. ఇట్లా దేవుడు సంతోషపడే చాలా ఉన్నాయి. అందుకని ఆయన చెప్పకుండా విశ్వాసం అని ఒకదాన్ని చెబుతున్నాను, మనం విశ్వసిస్తే సంతోషపడతాడని.